శివాయ గురవే నమః. విశ్వావసు నామ సంవత్సర ఫలితాంశములలో భాగంగా ధనస్సు రాశి వారి ఫలితాలు. మూలా నక్షత్ర 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్ర 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్ర 1వ పాదము కలిస్తే ధనుస్సు రాశి. ఇక ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యత 1, అవమానము 5. ఈ రాశి వారికి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల ఇంటియందు వివాహాది శుభ కార్యక్రమాలను చేస్తారు. రావాల్సినటువంటి ధనం అనేది చేతికి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారం నందు కూడా మంచి లాభములు కలుగుతాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ అవసరాలకు ధనము ఏదో రూపకంగా వస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మార్చి 29 తర్వాత శని 4వ స్థానంలోకి అర్ధాష్టమంలోకి రావడం వల్ల మనస్సునందు భయము, ప్రయాణంలో ఆటంకములు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ఏ పని చేసినా ఆలస్యంగా జరుగుతుంది. కోపం అధికంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో సహనము, ఓర్పు చాలా అవసరము. అనవసరమైన పనులు చేసి చింతించుట, మధ్యవర్తిత్వం పనికిరాదు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. పెద్దల మాట వినకపోవడము, వ్యర్థ సంచారము, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జాతకులు శనిగ్రహ ప్రభావముతో కొంత ఇబ్బంది పడతారు. గురుబలము బాగుండడంతో విద్యార్థులకు ఈ సంవత్సరము అన్ని విధముల యోగదాయకంగా ఉంటుంది. కంప్యూటర్స్, ఇంజనీరింగు, మెడిసిన్ విద్యార్థులకు ర్యాంకులు రావచ్చును. విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ప్రైవేటు సంస్థలో పనిచేసే వారికి ఉద్యోగము పర్మనెంట్ అవుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండి లాభిస్తుంది. పండ్ల తోటలు, మెట్ట పంటల వారికి విశేషంగా లాభం అనేది వస్తుంది. రుణము కొంత తీర్చే అవకాశం కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి లాభించును. ఇనుము, సిమెంటు, ఆయిల్స్, రియల్ ఎస్టేటు, పెద్ద పరిశ్రమల వారికి అనుకున్న దానికన్నా రెట్టింపు లాభాలు రావచ్చును. ఇక రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు వస్తుంది. ప్రజా సమస్యలు యుక్తిగా పరిష్కరించుట వలన ప్రజాదరణ పెరుగుతుంది. ఆశించినటువంటి పదవులు లభ్యమవుతాయి. ఇక ఈ రాశి స్త్రీలకు అన్ని విధముల యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. అనుకూలమైన సంబంధములు కుదిరి వివాహం కూడా జరుగుతుంది. ప్రేమ వ్యవహారములు నెరవేరుతాయి. సంసార సౌఖ్యము, గృహ జీవిత ఆనందము పొందగలుగుతారు. సుఖ సౌఖ్యములు చేకూరును. అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము సమస్యలు, చికాకులు అధికమవుతాయి. అయినప్పటికీ కూడా గురువు యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఈ రాశివారు శనికి జపము, తైలాభిషేకము, కేతువునకు ఉలవలు దానము చేయాలి. మాఘశివరాత్రి రోజున శివారాధన చేయండి. మరింత శుభ ఫలితాలను పొందగలరు. శుభం.